స్వస్తిశాలలు స్థాపన చేసిన పాపులకు రోగులకు మేలని సెలవిచ్చినట్లుగా ఎంతమంది రోగులైన వారు పాపులైన వారు ఈ శాలలో అడుగు పెడుతూ ఉన్నారు. దేవా, ఎవరే సమస్యతో వచ్చినా, బాధతో వచ్చినా, వేదనతో వచ్చినా, దుఃఖముతో వచ్చినా, కన్నీటితో వచ్చినా, ప్రభా ఇదిగో మొదట నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానని మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా వచ్చిన ప్రతి ఒక్కరికి శుద్ధి, స్వస్థత, నెరవేర్పు, ఆరోగ్యము, బలము, నెమ్మది, శాంతి, సమాధానములు ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క స్వస్తిశాలను ఆశ్రయించి నీ యొద్దకు ఎంతమంది నాయన ఈ దినమందు ప్రభువా ఆయా పల్లెల నుండి, పట్టణముల నుండి, ప్రాంతముల నుండి దేవా ప్రయాసతో నీ సన్నిధిలోనికి వచ్చి నాయన ఇదిగో మొర్ర పెట్టుచు ఉన్నారు. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని మీరు సెలవిచ్చినట్లుగా నిజముగా నాకు మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఎవరైతే వారి అంశముల నిమిత్తము, వారి యొక్క బలహీనతల నిమిత్తము, వారి అనారోగ్యము నిమిత్తము, వారు కలిగినటువంటి బంధకములు, చిక్కులు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, రుణములు, వ్యాధి బాధలతో ఎంతమంది ప్రభువా నీ సన్నిధానములో కన్నీరు విడుచుచు ప్రార్థించుచు ఉన్నారు. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయినన్నట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరు కన్నీరు తొడవండి దేవా. ఇదిగో తండ్రి, ఆనాడు నీవు ఎలాగనైతే ప్రతి ఒక్కరు కన్నీరు తుడిచి వారికి మేలు చేశావు, నెరవేర్పించావు, దీవించావు, ఆశీర్వదించావు, అట్టి దీవెన ఆశీర్వాదము నెరవేర్పు ఎక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము. దేవానికి స్తోత్రములు. ప్రార్థించండి, ప్రతిఫలము దాచుకోనని మీరు సెలవిచ్చారు గనక ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుందని మీరు నాయన ఇదిగో మాట ఇచ్చిన వారు గనుక తండ్రి దేవా, ఇదిగో మాట ఇచ్చినవాడు, నమ్మదగిన వాడు నాయన, నెరవేర్చువాడని విశ్వసించి నమ్మకముతో నీ సన్నిధిలో ఎంతమంది నాయన మొర్ర పెడుచు ఉన్నారు. వారి మొర విని తగిన నెరవేర్పు, ఏ ఆశీర్వాదము కోరి వచ్చారు, ఏ దీవెన కోరి వచ్చారు, ఏది కావాలని వచ్చారు, ఏది నెరవేరాలని వచ్చారు, ఏది పొందాలని వచ్చారు, ఏది తొలగిపోవాలని వచ్చారు, ప్రతి ఒక్కరికి మేలు చేసి పంపించండి తండ్రి. దేవానికి స్తోత్రములు. ప్రతి సోమవారం అనేక వందల మంది ఇక్కడ నిలవబడి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నారు. దేవా, ఈ శాలలోనికి వచ్చిన వారు ఎందరో మేలులు పొందారు, దీవెనలు పొందారు, ఆశీర్వాదం పొందారు.